హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అలప్టిక్కి. ఈరోజు ఈ వీడియోలో మనం ఏఐ షాపింగ్ ఏజెంట్ని ఎలా బిల్డ్ చేయాలో ఫ్రమ్ స్క్రాచ్ టు ఎండ్ ప్రాక్టికల్గా డిస్కస్ చేద్దాం. అండ్ అసలు ఏంటి ఏఐ షాపింగ్ ఏజెంట్, ఏం చేస్తుంది అంటే, నాకు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ కావాలి, అది కూడా ఈ రిక్వైర్మెంట్స్లో కావాలి అన్న ఏజెంట్కి ఇస్తే నా ఏజెంట్ గూగుల్ షాపింగ్ ఏపీఐ ద్వారా నా రిక్వైర్మెంట్స్ని బట్టి ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయో దాని డేటా అంతా ఫెచ్ చేస్తుంది. అండ్ దాని గురించి ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం వెబ్ సెర్చ్ కూడా చేస్తుంది. దాంతోపాటు ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ప్రొడక్ట్స్ వచ్చినాయి అనుకోండి, ఆ 10 ప్రొడక్ట్స్ని నా ఏజెంటే కంపేర్ చేసుకుంటుంది. కంపేర్ చేసుకున్న తర్వాత నేను ఒక బడ్జెట్ ఇస్తాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,00,000 నా బడ్జెట్ అని ఇచ్చాను అనుకోండి. అసలు ఉన్న ప్రొడక్ట్స్లో ఏ ప్రోడక్ట్ నా బడ్జెట్కి కన్నా ఎక్కువ ఉందో తక్కువ ఉందో చూసుకొని కంపేర్ చేసుకొని నాకు నా బడ్జెట్లో నా రిక్వైర్మెంట్స్ని బట్టి ఏది బెస్టో ఆ ప్రోడక్ట్ని నాకు సజెస్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఏఐ షాపింగ్ ఏజెంట్ ప్రాజెక్ట్. అండ్ దీనికోసమని నేను సర్ప్ ఏపీఐ, గూగుల్ షాపింగ్ ఏపీఐని వాడాను. అండ్ వెబ్ సెర్చ్ కోసం ట్యాబ్లీ సెర్చ్ ఏపీఐని వాడాను. అండ్ ఎల్ఎల్ఎం కోసం గ్రాక్ ఏపీఐని వాడాను. ఓకే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ని చూద్దాం. దిస్ ఈజ్ అ ప్రాజెక్ట్. నేను ఇంకా జూమ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఏ ప్రోడక్ట్ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ల్యాప్టాప్ కొనుక్కోవాలనుకుంటున్నాను ఫర్ మై ప్రోగ్రామింగ్ పర్పసెస్, అది కూడా ఏ అప్లికేషన్స్ని బిల్డ్ చేయాలి అనేది నా థీమ్. ఇక్కడ నేను ప్రోడక్ట్ ఏమో ల్యాప్టాప్ ఇచ్చాను. అండ్ నా బడ్జెట్ వచ్చేసి 1,00,000. ఓకే, అండ్ దేనికోసం? ప్రోగ్రామింగ్ కోసం. అండ్ అబ్వియస్లీ మనకి ఎక్కువ ర్యామ్ కావాలి ఏ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి. సో 32 GB ర్యామ్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ చాలా బాగుండాలి. అండ్ రేటింగ్ ఎంతట్లో కావాలి? ఆబ్వియస్లీ 4.5. ఇప్పుడు సెర్చ్ చేయమంటున్నాను. నా రిక్వైర్మెంట్స్ని బట్టి నా ఏ ఏజెంట్ సర్చింగ్ స్టార్ట్ చేసిందనమాట. లెట్స్ సీ వాట్ రిజల్ట్స్ ఇట్ విల్ గివ్. ప్రొడక్ట్ సెర్చ్ అయిపోయింది, వెబ్ సెర్చ్ అయిపోయింది, ప్రొడక్ట్ కంపారిజన్ అయిపోయింది, ప్రైస్ క్యాలిక్యులేషన్ కూడా అయిపోతుంది. ఇప్పుడు ఏ రికమెండేషన్ చూద్దాం. ఓకే, బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్స్ ఐ ఫౌండ్ ద టాప్ 3 ల్యాప్టాప్స్ దట్ మ్యాచ్ యువర్ నీడ్స్ అని ఈ టాప్ 3 ఇచ్చింది. TUF గేమింగ్ A15 గేమింగ్ ల్యాప్టాప్. ఓకే, అండర్ మై ప్రైస్, 1,00,000 లోపలే ఉంది. అండ్ 32 GB ర్యామ్తో వచ్చింది. అండ్ విత్ ఎక్సలెంట్ బ్యాటరీ ఫీచర్. దాని తర్వాత కంపారిజన్ కూడా ఇది ఇస్తుంది అనమాట. అండ్ దేర్ ఫోర్ మై ఫైనల్ రికమెండేషన్ ఈస్ ACR ప్రొఫెషనల్ 14. అంటే సెకండ్ తీసుకోమని నాకు సజెషన్ ఇస్తుంది నా ఏజెంట్. దిస్ ఈజ్ చీపర్. చూడండి, ఇచ్చిన మూడి వాటిల్లో ఫస్ట్ది 99,990 రూపీస్. అండ్ థర్డ్దేమో 87,990 రూపీస్. ఇదేమో 79,890 రూపీస్, విచ్ మీట్ మై రిక్వైర్మెంట్ అండ్ ఆల్. చీపర్ది నాకు సజెస్ట్ చేస్తుంది. ఇది నా ప్రాజెక్ట్ యొక్క ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు ఇప్పుడు ఈ ఏజెంట్ని ఎలా బిల్డ్ చేయాలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఏ ఏజెంట్, నా ప్రీవియస్ వీడియో మీరు చూసినట్టయితే ఏ ఏజెంట్ని బిల్డ్ చేయడం చాలా సింపుల్. ఏ ఏజెంట్ బిల్డ్ చేయాలి అంటే మనకి మేజర్గా ఒక 3 కావాలి. ఒకటి టూల్స్, ఓకే, దాని తర్వాత LLM, తర్వాత ఏజెంట్. ఏజెంట్ ఎలా వస్తుంది? ఈ LLMస్కి టూల్స్ని కనెక్ట్ చేస్తే అదే ఏజెంట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తే ఆ LLM ఏం చేస్తుంది? మన దగ్గర ఉన్న టూల్స్ని బట్టి మన టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలి అని ఆలోచించి మన దగ్గర ఉన్న టూల్స్ ద్వారా ఆ టాస్క్ని కంప్లీట్ చేసి మనకి ఇచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏజెంట్. ఏజెంట్ అంటే ఇంత సింపుల్. మనకేం కావాలి? టూల్స్ కావాలి. ఆ టూల్స్ని LLMస్కి ఇవ్వాలి. LLM మనకిచ్చిన టాస్క్ని, టూల్స్ని తీసుకొని అసలు ఈ టూల్స్లో ఏది వాడితే నా టాస్క్ కంప్లీట్ అవుతుంది అని చెక్ చేసుకొని ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తుంది ఆ టూల్స్తో. దట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. దీంట్లో మనకి ఏమీ భయపడాల్సింది కానీ, ఏ ఏజెంట్ బిల్డింగ్ అంటే చాలా కన్ఫ్యూజింగ్ అని కానీ థింక్ చేయాల్సింది ఏమీ లేదు. 3 ఒకటి టూల్స్, రెండోది LLM, థర్డ్ది ఏజెంట్.
ఏజెంట్ ఎలా వస్తుంది? ఎల్ఎల్ఎమ్స్కి టూల్స్ని కనెక్ట్ చేస్తే. అంటే ఇప్పుడు మనకేం కావాలి? ఓన్లీ టూవే. ఇంకా డీపర్గా వెళ్తే ఓన్లీ టూవే కావాలి. ఒకటి ఎల్ఎల్ఎం కావాలి, ఒకటి టూల్స్ కావాలి. ఎల్ఎల్ఎంని క్రియేట్ చేయడం ఈజీ, కాల్ చేయడం ఈజీ, అండ్ టూల్స్ని క్రియేట్ చేయడం ఈజీ. మన దగ్గరే కదా. ఈ టూల్స్ని క్రియేట్ చేయడానికి, ఎల్ఎల్ఎంని కాల్ చేయడానికి మనకి ఏం కావాలి? రెండు. ఒకటి పైథాన్ బాగా వచ్చి ఉండాలి, రెండోది లాంగ్చైన్ బాగా తెలిసి ఉండాలి. ఇలా ఒక ప్రాబ్లమ్ని ఫస్ట్ ప్రిన్సిపల్ మెథడ్స్లో మనం ఆలోచించగలిగితే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు చూడండి, మనకి ఒక ఏజెంట్ బిల్డ్ చేయాలి అని అనిపిస్తే, అసలు అమ్మో ఏజెంట్ని బిల్డ్ చేయాలా అనే పర్స్పెక్టివ్ నుంచి అసలు ఏజెంట్ బిల్డ్ చేయడానికి మనకేం కావాలి? మూడు కావాలి. ఒకటి టూల్స్, రెండోది ఎల్ఎల్ఎం, థర్డ్ది ఏజెంట్. అంతే, మూడు. ఆ టూల్స్ని ఎల్ఎల్ఎంస్ని కాల్ చేయాలన్నా బిల్డ్ చేయాలన్నా మనకేం కావాలి? ఓన్లీ రెండు కావాలి. ఏం కావాలి? ఒకటి పైథాన్ కావాలి, ఒకటి లాంగ్చైన్ తెలిసి ఉండాలి. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, ఇప్పుడు ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్లోకి చూద్దాము. అండ్ ఫస్ట్ tools.py టూల్స్ని క్రియేట్ చేసుకుందాం. దానికంటే ముందు మనం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి అంటే మనకి ఏ డిపెండెన్సీస్ కావాలి అనేది ఒకసారి చూద్దాం. లైక్ నేను చెప్పాను కదా, లాంగ్చైన్ కావాలి, లాంగ్చైన్ గ్రాక్, python.env, SERP API, Tavily Python, స్ట్రీమ్లైట్ ఎందుకు అంటే ఇప్పుడు నేను ఇందాక ఫ్రంట్ ఎండ్ మీకు డెమో చూపించాను కదా, ఆ డెమో కోసమని. అండ్ Tavily Python ఈజ్ ఫర్ వెబ్ సెర్చ్, SERP API ఈజ్ ఫర్ గూగుల్ షాపింగ్ API. ఓకే, python.env ఎందుకంటే ఈ మూడు లైక్ గ్రాక్, SERP API, Tavily Python అనేది .env ఫైల్లో మనం ఏపీఐ కీస్ని స్టోర్ చేసుకుంటాం. ఆ ఏపీఐ కీస్ని యాక్సెస్ చేసుకోవడానికి python.env అనే డిపెండెన్సీ కావాలి. లాంగ్చైన్ గ్రాక్ అనేది ఫర్ ఎల్ఎల్ఎం. ఓకే, లాంగ్చైన్ అనేది ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ బిల్డింగ్ ఏఐ అప్లికేషన్ సచ్ యాజ్ RAG, ఏఐ ఏజెంట్స్ అండ్ సో ఆన్. ఓకే, ఇప్పుడు మనం ఈ ఏజెంట్ని బిల్డ్ చేయడానికి ఏ డిపెండెన్సీస్ కావాలో మనకు అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ మనకేం కావాలి? టూల్స్. ఓకే, ఈ టూల్స్లో మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ? ఫస్ట్ ఏం చేస్తుంది? మనం ఇచ్చిన రిక్వైర్మెంట్స్ని బట్టి గూగుల్ షాపింగ్ ఏపీఐని వాడుకొని అక్కడ ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటిని ఫెచ్ చేసుకుంటుంది. దట్ ఈజ్ అవర్ ఫస్ట్ టూల్. ఓకే, ఇక్కడ నేనేం చేశాను? ఓఎస్ని తీసుకున్నాం, జేసన్ అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్ అనమాట. మనం ఎల్ఎల్ఎం దగ్గర డేటా ఇవ్వాలన్నా, లేకపోతే మనం డేటాని ఫెచ్ ఆర్ డేటా రిసీవ్ ఆర్ డేటాని ఇవ్వాలి అన్నా మనం జేసన్ ఫార్మాట్లో ఇస్తాం. ఎందుకంటే అది బాగా స్ట్రక్చర్డ్ కాబట్టి బాగా అర్థమవుతుంది. ఈజీ టు యాక్సెస్ అండ్ ఈజీ టు అండర్స్టాండబుల్ ఫర్ అస్ అండ్ ఎల్ఎల్ఎం రెండు. ఓకే, ఆర్ఈ ఎందుకంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కోసం దీన్ని నేను చెప్తాను. ఇక్కడ .env నుంచి load.env ఇందాక డిపెండెన్సీని ఇంపోర్ట్ చేసుకున్నాము. అండ్ లాంగ్చైన్ నుంచి టూల్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాము. తర్వాత SERP APIని ఇంపోర్ట్ చేసుకున్నాము ఫర్ గూగుల్ షాపింగ్ API. Tavily నుంచి Tavily క్లయింట్ని ఇంపోర్ట్ చేసుకున్నాము ఫర్ గెట్టింగ్ వెబ్ సెర్చ్. ఓకే, దాని తర్వాత లోడ్ చేసుకున్నాము సో దట్ మనం .env ఫైల్లో స్టోర్ చేసుకున్న ఏపీఐ కీస్ని యాక్సెస్ చేసుకోవడానికి అనమాట ఈ లైన్. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఇచ్చాను, ఇలా ఉంటుంది .env ఫైల్ అనేది. ఇక్కడ మన ఏపీఐ కీస్ ఉంటాయి. ఐఎమ్ నాట్ షోయింగ్ ఇట్, కాకపోతే మీకు ఎలా ఉంటుందో డెమాన్స్ట్రేట్ చూపించాను. అండ్ దాని తర్వాత SERP ఏపీఐ కీని అండ్ Tavily API కీని మనం ఇక్కడ ఫెచ్ చేసుకుంటాం అనమాట. దాని తర్వాత మన ఫస్ట్ టూల్ ఏం చేస్తుంది? ఫస్ట్ మనం ఇచ్చిన ప్రోడక్ట్, దానికి ఇచ్చిన రిక్వైర్మెంట్స్ అన్నీ తీసుకుంటుంది. ఇందాక మనం రిక్వైర్మెంట్స్ ఇచ్చాం కదా, ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటిని ఒక క్వెరీ ఫార్మాట్లో స్టోర్ చేసుకొని ఆ క్వెరీని తీసుకుంటుంది. అండ్ ఇక్కడ ఈ కొటేషన్ మార్క్స్లో రాసింది చాలా ఇంపార్టెంట్. టూల్ బిల్డ్ చేయాలి అంటే మనకు రెండు కండిషన్స్ ఉన్నాయి. ఒకటేంటంటే మనం ఏదైనా టూల్ని క్రియేట్ చేసేటప్పుడు దానిపైన @tool అని మెన్షన్ చేయాలి, సో దట్ ఎల్ఎల్ఎంకి ఇది ఒక టూల్ అని అర్థమవుతుంది. ఓకే, రెండోది ఏంటంటే ఈ కొటేషన్స్లో మనం డిస్క్రిప్షన్ ఇవ్వాలి, అప్పుడు ఎల్ఎల్ఎంకి అర్థమవుతుంది అసలు ఈ టూల్ ఏం చేస్తుంది అని. సో దీస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఏజెంట్స్ గురించి నా ప్రీవియస్ వీడియోలో విత్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. యూ కెన్ వాచ్ దిట్. అది అర్థమైతే ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఏం రాశాను? సర్చ్ ఫర్ ప్రొడక్ట్స్ యూజింగ్ గూగుల్ షాపింగ్
షాపింగ్ త్రూ సర్ప్ ఏపీఐ. సర్ప్ ఏపీఐ ద్వారా గూగుల్ షాపింగ్ నుంచి మనకి ఏ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ని సెర్చ్ చేయమంటున్నాం. ఏమి ఇచ్చాము? క్వెరీ ఇచ్చాము. అసలు ఆ ప్రోడక్ట్ గురించి క్వెరీ ఇచ్చాము. అండ్ ఎలా రిటర్న్ చేయమంటున్నాం మనకు ఆన్సర్ని? జేసన్ స్ట్రింగ్లో కంటైనింగ్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది జేసన్ ఫార్మాట్లో ఇవ్వమంటున్నాము. దానికి ఫస్ట్ చెకింగ్ ఏంటంటే ముందు ఏపీఐకి అనేది ఉందా లేదా అని చెక్ చేసుకోమంటున్నాము. ఒకవేళ లేకపోతే అది మిస్సింగ్ అని రిటర్న్ చేయమంటున్నాం. సో దట్ మనకి డీబగింగ్లో ఈజీ అవుతుంది. అండ్ ప్రతిదీ ప్రింట్ చేయమంటున్నాము. సో దట్ ఎక్కడైనా మిస్టేక్ వస్తే ఎక్కడ మిస్టేక్ వచ్చిందో మనకు బాగా తెలుస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ డీబగింగ్ ఇన్ ప్రోగ్రామింగ్. ఓకే, దాని తర్వాత క్లయింట్ని కాల్ చేస్తున్నాము. ఈ క్లయింట్ ఏం చేస్తుందంటే సర్ప్ ఏపీఐని క్రియేట్ చేసి అండ్ దాని నుంచి యాక్సెస్ చేసుకుంటుంది అనమాట మనకి ఇన్ఫర్మేషన్. ఓకే, ఇలా గూగుల్ షాపింగ్ నుంచి తీసుకోమంటున్నాము, క్వెరీ ఇచ్చాము అండ్ దాని డీటెయిల్స్ ఇచ్చాము. దాని తర్వాత షాపింగ్ రిజల్ట్స్ అన్నిటిని గెట్ చేసుకోమంటున్నాము. అంటే ఆ ఏపీఐ ద్వారా వచ్చిన రిజల్ట్స్ అన్నిటిని గెట్ చేసుకోమంటున్నాము. గెట్టింగ్ ద రిజల్ట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ ఇప్పుడు మనకి ఏ రిజల్ట్స్ రాకపోతే, ఒకవేళ సర్ప్ ఏపీఐకి నుంచి గూగుల్ షాపింగ్ నుంచి ఏ డీటెయిల్స్ రాకపోతే ఏ ప్రొడక్ట్స్ రాలేదు అని మెన్షన్ చేయమంటున్నాం. ఒకవేళ ప్రొడక్ట్స్ వస్తే అది ఒక లిస్ట్లో స్టోర్ చేసుకుంటున్నాం. అది కూడా ఎలా స్టోర్ చేసుకుంటున్నాం? షాపింగ్ రిజల్ట్స్ నుంచి ఫస్ట్ 10 ప్రొడక్ట్స్. ఓకే, మనకి ఎక్కువ వద్దు, నేను ఇక్కడ ఓన్లీ 10 ప్రొడక్ట్స్ తీసుకుంటాను. ఆ 10 ప్రొడక్ట్స్ని ఎలా స్టోర్ చేసుకోమంటున్నాము? ఇలా డిక్షనరీ ఫార్మాట్లో ఆ ప్రోడక్ట్ యొక్క టైటిల్ కావాలి, ప్రైస్ కావాలి, దాని రేటింగ్ కావాలి, రివ్యూస్ కావాలి, అది ఎక్కడి నుంచి వచ్చింది సోర్స్ కావాలి, అండ్ ఆ వెబ్సైట్ యొక్క లింక్ కావాలి. ఓకే, ఆ ప్రోడక్ట్ యొక్క లింక్ కావాలి. ఇవన్నిటిని ఒక డిక్షనరీ ఫార్మాట్లో స్టోర్ చేసుకొని అది ఒక లిస్ట్లో స్టోర్ చేసుకుంటున్నాను. అండ్ అక్కడ ఏంటి, దీన్ని కూడా ఒక జేసన్ ఫార్మాట్లోకి డంప్ చేసుకుంటున్నాను. అంటే ఏం లేదు, లైక్ ఇలానే ఇంకొక లిస్ట్ వచ్చింది, డిక్షనరీలో లిస్ట్ వచ్చింది. ఓకే, ఒకవేళ ఇదేది జరగకపోతే అంటే సర్ప్ ఏపీఐ కాల్ అవ్వకపోతే ఒక ఎక్సెప్షన్ వస్తే ఆ ఎక్సెప్షన్ని ఇక్కడ రిటర్న్ చేయమంటున్నాము. ఓకే, ఇది ఫస్ట్ టూల్ అనమాట. ఏంటి, గూగుల్ షాపింగ్ ఏపీఐ ద్వారా మనం ఇచ్చిన ప్రోడక్ట్ దాని రిక్వైర్మెంట్స్ బట్టి ఏవైతే ప్రొడక్ట్స్ వస్తాయో వాటి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటున్నాము. ఓకే, దాన్ని జేసన్ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటున్నాము. ఓకే, నెక్స్ట్ సెకండ్ టూల్ ఏంటంటే ఆ ప్రొడక్ట్స్ ఏవైతే వచ్చినాయో వాటి గురించి ఇంకా మోర్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఎక్కడి నుంచి తెలుసుకోవాలి? వెబ్సైట్స్ ద్వారా తెలుసుకోవాలి. దానికోసం మనం ఏం వాడుతున్నాం? టావ్లీ ఏపీఐ వాడుతున్నాం. ఓకే, దిస్ ఈజ్ సెకండ్ టూల్. అండ్ ఇక్కడ కూడా నేను ఇందాక టూల్స్ని క్రియేట్ చేయడానికి ఉన్న 2 కండిషన్స్ ఏంటి? ఫస్ట్, ఏదైతే మనం టూల్ క్రియేట్ చేస్తున్నామో దానిపైన @tool అని మెన్షన్ చేయాలి. సో దట్ ఎల్ఎల్ఎంకి అర్థమవుతుంది అది టూల్ అని. ఓకే, అండ్ దీంట్లో కొటేషన్ మార్క్స్లో మనం రాస్తున్నాం అన్నమాట దాని గురించి, డిస్క్రిప్షన్ ఆఫ్ దట్ టూల్. సో దట్ ఎల్ఎల్ఎంకి అర్థమవుతుంది ఈ టూల్ ఏం చేయగలదు అని. ఓకే, ఈ టూల్ ఏం చేస్తుంది? ఇప్పుడు సర్చ్ ద వెబ్ ఫర్ అడిషనల్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్. ఆ ప్రొడక్ట్స్ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి. యూస్ఫుల్ ఫర్ ఫైండింగ్. ఎందుకు అంటే ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ గురించి, బ్యాటరీ ఇన్ఫర్మేషన్ గురించి, పర్ఫార్మెన్స్ గురించి, రివ్యూస్ గురించి, ప్రోస్ అండ్ కాన్స్ గురించి మనకి తెలియడానికి. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మనం ఏదైనా ఒక షాపింగ్ ప్లాట్ఫామ్కి వెళ్తే దాని గురించి స్పెసిఫికేషన్ ఇస్తాడు అండ్ సమ్వాట్ డీటెయిల్స్ వస్తాయి, బేసిక్ డీటెయిల్స్. కాకపోతే ఆ ప్రోడక్ట్ గురించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం వెబ్ సెర్చ్ చేస్తాం. సేమ్ యాజ్ దట్ ఇక్కడ ఏ ఏజెంట్కి నేను ఒక వెబ్ సెర్చ్ ఇచ్చాను. ఓకే, క్వెరీ ఏమి ఇచ్చాను? వెబ్ సెర్చ్ క్వెరీ. అండ్ దీన్ని కూడా ఎలా రిటర్న్ చేయమంటున్నాను? జేసన్ ఫార్మాట్లో రిటర్న్ చేయమంటున్నాను. ఓకే, ఇక్కడ కూడా టావ్లీ ఏపీఐకి లేకపోతే టావ్లీ ఏపీఐకి ఈజ్ మిస్సింగ్ అని రిటర్న్ చేయమంటున్నాను. దాని తర్వాత వెబ్ సెర్చ్ డీబగింగ్ చేయమంటున్నాను. దాని తర్వాత చెక్ చేయమంటున్నాను. క్లయింట్ని కాల్ చేయాలి, టావ్లీ క్లయింట్ని కాల్ చేయాలి. ఓకే, ఏపీఐకి ద్వారా. అండ్ రెస్పాన్స్, మనకిచ్చిన క్వెరీని ఇస్తున్నాము. అండ్ సెర్చ్ స్టెప్, ఎంత సెర్చ్ చేయాలి అంటే బేసిక్ సెర్చ్ చాలు, మ్యాక్సిమం రిజల్ట్ ఎన్ని రిజల్ట్స్ కావాలి? 5 రిజల్ట్స్ కావాలి. ఇలా రెస్పాన్స్ని రిటర్న్ చేస్తున్నాము. అండ్ ఆ రెస్పాన్స్ అన్నిటినీ రిజల్ట్స్లో ఇందాక పైన ఎలాగైతే స్టోర్ చేసుకున్నామో అలా స్టోర్ చేసుకున్నాము. ఇక్కడ ఆ ప్రోడక్ట్ గురించి ఏమేమి స్టోర్ చేసుకుంటున్నాము? టైటిల్ స్టోర్ చేసుకుంటున్నాము అండ్ దాని యూఆర్ఎల్, ప్రోడక్ట్ యొక్క యూఆర్ఎల్ అండ్ ఆ ప్రోడక్ట్ యొక్క కంటెంట్, ఈ మొత్తాన్ని జేసన్ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటున్నాము.
ఓకే. అండ్ ఇప్పుడు ఏదైనా ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ని రిటర్న్ చేయమంటున్నాము. ఇది 2 టూల్స్ అనమాట. థర్డ్ టూల్కి వెళ్దాం. థర్డ్ టూల్ ఏం చేస్తుంది, ఇప్పుడు మనకి ఏదైతే ప్రొడక్ట్స్ వచ్చినాయో ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని కంపేర్ చేయమంటుంది. ఓకే. ఇక్కడ మనం ఏమిస్తున్నాము, కంపేర్ చేయడానికి ఆ పైన 2 టూల్స్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ప్రొడక్ట్ చేశాను, స్పెసిఫిక్ చేశాను. చూడండి ఇక్కడ. ఓకే. పైన 2 టూల్స్ ఉన్నాయి కదా, సెర్చ్ వెబ్ క్వెరీ టూలు అను సెర్చ్ ప్రోడక్ట్, దాని యొక్క ఇన్ఫర్మేషన్ అంతా దీనికి ఇస్తున్నాం అనమాట. సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ని బట్టి మనకి ప్రోడక్ట్ని కంపేర్ చేస్తుంది అనమాట. ఓకే. ఇక్కడ కంపేర్ అండ్ ర్యాంక్ ప్రోడక్ట్ బేస్డ్ ఆన్ ద యూజర్ రిక్వైర్మెంట్. కంపేర్ అండ్ ర్యాంక్ రెండు చేయమంటున్నాము. ఓకే. దీంట్లో మనం ఏమి ఇస్తున్నాము, ఈ టూల్కి ఇన్పుట్గా ప్రొడక్ట్ జేసన్ రిటర్న్ బై సెర్చ్ ప్రొడక్ట్స్. ఫస్ట్ టూల్ ఒక రిజల్ట్ని అండ్ స్పెసిఫికేషన్స్. జేసన్ రిటర్న్ బై సెర్చ్ వెబ్. ఈ రెండింటిని ఇస్తున్నాము. రిక్వైర్మెంట్స్ ఏంటి, యూజర్ రిక్వైర్మెంట్స్ సచ్ యాస్ బడ్జెట్. మనం ఇందాక రిక్వైర్మెంట్స్ ఇచ్చారు కదా, ఇందాక చూపించినట్టు అవన్నీ ఇస్తున్నాము. అండ్ ఏది రిటర్న్ చేయమంటున్నాము, ఇది కూడా జేసన్ ఫార్మాట్లో రిటర్న్ చేయమంటున్నాం. ఏం రిటర్న్ చేయమంటున్నాం, జేసన్ స్ట్రింగ్ కంటైన్ ర్యాంక్డ్ ప్రొడక్ట్స్. ఓకే. ప్రొడక్ట్స్ని కాల్ చేస్తున్నాము, అంటే పైన ఉన్నవి ఇక్కడ కాల్ చేస్తున్నాము, లోడ్ చేసి తెచ్చుకుంటున్నాము. అండ్ స్పెసిఫికేషన్స్ కూడా అంతే. ఇప్పుడు ప్రొడక్ట్స్ ఏమీ లేకపోతే నో ప్రొడక్ట్స్ అవైలబుల్ ఫర్ కంపారిజన్ అని, అంటే ఈ ప్రొడక్ట్స్లో ఏ ఇన్ఫర్మేషన్ లేకపోతే నో ప్రొడక్ట్స్ అవైలబుల్ ఫర్ కంపారిజన్ అని ఇచ్చేయమంటున్నాము. తర్వాత రిక్వైర్మెంట్స్ డాట్ లోవర్. ఇందాక మనం రిక్వైర్మెంట్స్ని ఇచ్చాం కదా, వాటినన్నిటిని లోవర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నాను, ఏబిసి అనే ప్రోడక్ట్ ఉందనుకోండి అండ్ సంథింగ్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, దాన్ని ఎలా కన్వర్ట్ చేయమంటున్నాము అంటే లోవర్ కేస్ లెటర్స్లో కన్వర్ట్ చేయమంటున్నాం, ఏబిసి అలా అన్నమాట. ఓకే. తర్వాత బడ్జెట్ నన్గా తీసుకున్నాం. తర్వాత మనకిచ్చిన రిక్వైర్మెంట్స్లో బడ్జెట్ అనేది ఉందా లేదా చెక్ చేసుకుంటున్నాం. ఒకవేళ బడ్జెట్ ఉంది అంటే ఆ బడ్జెట్లోకి ఇది తీసుకుంటున్నాం. అండ్ బడ్జెట్ని మ్యాచ్ చేస్తున్నాం, ఎంత బడ్జెట్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఆ ప్రోడక్ట్లో ఎంత బడ్జెట్ ఉంది. ఓకే. అదంతా ఇక్కడ చెక్ చేసుకుంటున్నాం. అలానే ర్యామ్కి అండ్ మనం ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అన్నిటికీ ఇక్కడ చెక్ చేసుకుంటున్నాం. అండ్ ప్రైస్ ఇక్కడ ప్రైస్ని కంపారిజన్ చేసుకోవడానికి ముందు ప్రైజెస్ని చెక్ చేసుకుంటున్నాం. ప్రైస్ ఉందా, లేకపోతే ప్రైస్ జీరో అని రిటర్న్ చేయాలి. దాని తర్వాత ప్రైస్ని స్ట్రింగ్లోకి మార్చుకోవాలి, నెంబర్లో ఉన్నదాన్ని స్ట్రింగ్లోకి మార్చుకోవాలి, ఎందుకంటే మనకి రిక్వైర్మెంట్స్ అన్నిటినీ స్ట్రింగ్ ఫార్మాట్లోనే ఉంది కాబట్టి. ఓకే. దాని తర్వాత వాటిని ప్రైస్ స్ట్రింగ్ని అంటే రూపీస్ అని వస్తే రూపీస్ నుంచి రూపీస్ని తీసేయాలన్నమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్ ద సేమ్ థింగ్. అండ్ ఇదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,000 అని ఉందనుకోండి, ఇక్కడ 1 తీసేసి దీన్ని 1000 అలా కన్వర్ట్ చేయడానికి ఇది ఇచ్చిన కోడ్ అనమాట. ఓకే. తర్వాత ప్రైస్ని చెక్ చేసుకుంటున్నాం. అండ్ రివ్యూస్ని చూడమంటున్నాం, అసలు ఎన్ని రివ్యూస్ ఉన్నాయి. రివ్యూస్ ఒకవేళ ఉంటే ఓకే, లేకపోతే 0 రివ్యూస్ అని రిటర్న్ చేయమంటున్నాం. అండ్ రివ్యూ స్ట్రింగ్ని మళ్ళీ ఇలానే లోవర్ అంటే అంత రివ్యూస్ని లోవర్ కేస్ లెటర్స్లోకి చేంజ్ చేసుకోమంటున్నాం. అండ్ స్ట్రిప్ అంటే ఏంటంటే గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ని తీసేసి మొత్తం సెంటెన్స్ ఒకే దాంట్లో తీసేయమంటున్నాం. ఓకే. రివ్యూ స్ట్రింగ్ నెంబర్. ఇప్పుడు రివ్యూ స్ట్రింగ్లో అంటే ఒక స్ట్రింగ్ ఉంటుంది కదా, ఐ హ్యావ్ గివెన్ దిస్ ఆ ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇచ్చి అండ్ పాయింట్స్ వస్తాయి కదా, రివ్యూ పాయింట్స్. ఆ పాయింట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ పాయింట్స్ని తీసేయమంటున్నాం. అంటే ఆ రివ్యూ పాయింట్ని తీసుకొని దాన్ని 1000తో మల్టిప్లై చేయడం, ఇది కోడ్. అది మనకి రివ్యూస్ అన్నీ ఇది చెక్ చేసుకుంటున్నాము. సేమ్ అలానే మనకి వెబ్సైట్స్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి కూడా అంతా చూసుకొని కంపేర్ చేసుకుంటున్నాము. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కంపేరింగ్ ద ప్రొడక్ట్స్ గివెన్ ఫ్రమ్ ద వెబ్ సెర్చ్ అండ్
గూగుల్ షాపింగ్ ఏపీఐకి అనమాట. ఓకే, రిక్వైర్మెంట్స్ చెక్ చూసుకుంటున్నాము, మనకు బడ్జెట్ కరెక్ట్గా ఉందా లేదా అండ్ ర్యామ్ కరెక్ట్గా ఉందా లేదా అని ఇక్కడ చెక్ చేసుకుంటున్నాం అనమాట. దిస్ ఇస్ ఆల్ దట్ కోడ్ ఓన్లీ. అండ్ స్కోరు రీజన్స్ ప్రాబ్లమ్స్ అన్నీ స్టోర్ చేసుకుంటున్నాం, ఒక్కటి కూడా వదలట్లా. ఓకే, అండ్ పర్ఫార్మెన్స్ కీవర్డ్స్ కూడా ఇచ్చేసాము. ఓకే, రేటింగ్. ఇప్పుడు రేటింగ్ స్కోర్ చూసుకోవాలి. మనకి రేటింగ్స్కి 10 పాయింట్స్, రివ్యూస్కి 5 పాయింట్స్ అండ్ అలా చెక్ చేసుకొని ఫైనల్ ప్రోడక్ట్ రిజల్ట్ని ఇలా ప్రోడక్ట్ దాని యొక్క టైటిల్, దాని ప్రైస్ ఎంత, ప్రైస్ న్యూమరిక్ అండ్ రేటింగ్, రివ్యూస్, డిటెక్టెడ్ ర్యాము, రిక్వైర్డ్ ర్యాము, మీట్ బడ్జెట్టా కాదా, ఇందాక పైన ట్రూ అని ఇచ్చాము కదా, ఇక్కడ బడ్జెట్ రిక్వైర్మెంట్ ఉంటుందా లేదా, ట్రూ ఆ ఫాల్సా, మీట్ ర్యామ్ ట్రూ ఆ ఫాల్సా అండ్ స్కోర్ కూడా 2 డెసిమల్స్కి రౌండ్ చేయమంటున్నాను. అండ్ రీజన్స్ ఏంటి, వాటి ప్రాబ్లమ్స్ ఏంటి, మనకి ఇచ్చిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఇలా స్టోర్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ సార్ట్ చేసుకుంటున్నాం, దేని బట్టి, స్కోర్ని బట్టి ఆ ప్రొడక్ట్స్ని స్టార్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు 5 ప్రొడక్ట్స్ వచ్చినాయి, ఆ 5 ప్రొడక్ట్స్లో మనకు ఈ రిక్వైర్మెంట్స్ అన్నిటినీ చూసుకొని స్కోర్ ఎంత వచ్చిందో దాన్ని 5th హై స్కోర్ ఉంటే దాన్ని ఫస్ట్లో పెట్టి అండ్ అలా చెక్ చేసుకోమంటున్నాం అనమాట. అండ్ రిజల్ట్స్ని రిటర్న్ చేయమంటున్నాను. ఓకే, ఒకవేళ రాకపోతే ఇన్వాలిడ్ జేసన్ డేటా ప్రొవైడెడ్ అని ఎక్సెప్షన్ ఇవ్వమంటున్నాను. లేకపోతే కంపారిజనే జరగకపోతే ఎర్రర్ ఏమొచ్చిందో దాన్ని రిటర్న్ చేయమంటున్నాను. ఇక్కడ 4th టూల్ ఏంటంటే క్యాలిక్యులేట్ ప్రైస్ డిఫరెన్స్. ఇప్పుడు మనం ఇచ్చిన బడ్జెట్ ఎంత, ఆ స్కోర్స్లో ఉన్న బడ్జెట్ ఎంత, దాన్ని బట్టి 2 ప్రొడక్ట్స్ని కంపేర్ చేసుకొని మన బడ్జెట్లో ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాం. ఓకే, దిస్ ఈజ్ ద 4th టూల్. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఇచ్చిన బడ్జెట్లో ఫ్లోట్గా కన్వర్ట్ చేసుకుంటున్నాం అండ్ చెక్ చేసుకుంటున్నాం ప్రతి ఒక్క ప్రోడక్ట్ యొక్క వాల్యూని. ఓకే, ఇప్పుడు ప్రైస్ 1 వాల్యూ ఎక్కువ ఉంటే వాటి ఎంత తక్కువ ఉందో అది కూడా మెన్షన్ చేసుకుంటున్నాం అనమాట. చూడండి, ఇక్కడ నేను ఏం ఎక్కువ వాడలా, ఓన్లీ 2 వాడా. ఒకటి పైథాన్, రెండోది లాంగ్చైన్. ఈ 2 కాకుండా నేను ఏమి వాడలా. ఏ ఏజెంట్ బిల్డ్ చేయాలంటే 2, ఒకటి పైథాన్, రెండోది లాంగ్చైన్. ఓకే, ఇప్పుడు దీన్ని అడ్వాన్స్డ్గా మార్చాలంటే లాంగ్రాఫ్, అది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మాట్లాడుకుందాము. ఇక్కడ ఈ 4 టూల్స్ని క్రియేట్ చేసిన తర్వాత నేను ఈ 4 టూల్స్ని స్టోర్ చేసుకుంటాను ఒక లిస్ట్లో. ఓకే, దీస్ ఆర్ ద టూల్స్ అన్నమాట. ఇప్పుడు టూల్స్ని క్రియేట్ చేసుకున్నాము, దాని తర్వాత ఏం చేయాలి, ఎల్ఎల్ఎంని కాల్ చేసుకోవాలి. ఎల్ఎల్ఎంని కాల్ చేసి ఎల్ఎల్ఎంకి ఈ టూల్స్ని ఇచ్చేసామనుకోండి, అదే ఏజెంట్. ఇప్పుడు ఏజెంట్ కోడ్ చూద్దాం. ఓకే, ఫ్రమ్ ఇంపోర్ట్ ఓఎస్ ఫ్రమ్ .env ఇందాక చెప్పినట్టే ఇక్కడ చూడండి, ఎల్ఎల్ఎం కోసం లాంగ్చైన్ గ్రాక్ నుంచి చాట్ గ్రాక్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అండ్ langchain.agents నుంచి క్రియేట్ ఏజెంట్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అండ్ ఇందాక tools.py నుంచి షాపింగ్ టూల్స్ ఇక్కడ చూపించాను కదా, షాపింగ్ టూల్స్ వీటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నేను చాట్ గ్రాక్ ఎల్ఎల్ఎంలో ఈ మోడల్ని వాడుతున్నాను. లామా 3.3 70 బిలియన్ పారామీటర్ వర్సటైల్ అని, దాని టెంపరేచర్ 0 ఇచ్చాను. ఇక్కడ టెంపరేచర్ అనేది దీని యొక్క రెస్పాన్స్ని మాడిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే టెంపరేచర్ 0 అంటే జనరిక్ బేసిక్ది అనమాట. ఇప్పుడు నేను 0.8 పెట్టాను అనుకోండి, ఇట్ విల్ గివ్ మోర్ అడ్వాన్స్డ్. సింపుల్గా చెప్పాలంటే 0 అంటే బేసిక్, 1 అంటే అడ్వాన్స్డ్ అనమాట. ఓకే, దీనికి ఆ ఎల్ఎల్ఎంకి నేను ప్రాంప్ట్ ఇచ్చా, ఏంటంటే యూఆర్ ఎన్ ఏఐ షాపింగ్ డిసిషన్ ఏజెంట్. ఓకే, యువర్ జాబ్ ఈజ్ టు హెల్ప్ యూజర్స్ ఫైండ్, కంపేర్, సెలెక్ట్ ప్రొడక్ట్స్ బేస్డ్ ఆన్ దర్ రిక్వైర్మెంట్స్. ఓకే, నీకు ఏమి యాక్సెస్ ఉన్నాయి టూల్స్ అంటే, సర్చ్ ప్రోడక్ట్ ఉంది, సర్చ్ వెబ్ ఉంది, కంపేర్ ప్రొడక్ట్స్ ఉంది అండ్ క్యాలిక్యులేట్ ప్రైస్ డిఫరెన్స్ ఉంది. ఈ టూల్స్ని ఇచ్చాను. అండ్ మ్యాండేటరీ వర్క్ ఫ్లో అంటే ఎలా నువ్వు పనిచేయాలి అని వాటికి డీటెయిల్గా ఇచ్చాను అనమాట. ఓకే, రూల్స్ కూడా ఇచ్చాను, నువ్వేం చేయాలి అసలు అని. ఓకే, అండ్ ఫైనల్ ఆన్సర్లో ఏమేమి ఇవ్వాలి, టాప్ 3 ప్రొడక్ట్స్ ఇవ్వాలి, దాని ప్రైస్, రేటింగ్, మ్యాచ్ స్కోరు, వై ఈచ్ ప్రోడక్ట్ మ్యాచెస్ ద రిక్వైర్మెంట్ అని, ఇంపార్టెంట్ డిఫరెన్సెస్, ఫైనల్ రికమెండేషన్ కూడా ఇవ్వాలి అన్నాను.
ఓకే, ఇంపార్టెంట్ రూల్స్, రిమెంబర్ రీసెర్చ్ అండ్ ఆల్. ఓకే, దాని తర్వాత ఒక ఏజెంట్ని క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి? ఇందాక మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, క్రియేట్ ఏజెంట్ని లాంగ్ చైన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. దాంట్లో నేను ఇందాక చెప్పాను, ఏజెంట్ని క్రియేట్ చేయాలంటే ఏం కావాలి? ఒక ఎల్ఎల్ఎం కావాలి, ఎల్ఎల్ఎంకి టూల్స్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, మోడల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎల్ఎంని ఇచ్చాను, దానికి టూల్స్ ఇచ్చాను. దాని తర్వాత సిస్టమ్ ప్రాంప్ట్, ఆ ఎల్ఎల్ఎం ఏం చేయాలి ఈ టూల్స్ని వాడి. అంతే, సింపుల్, ఏజెంట్ క్రియేట్ అయిపోయింది. ఓకే, దాని తర్వాత మనకి ఇప్పుడు ఏదైనా రెస్పాన్స్ నుంచి మెసేజెస్ వచ్చినాయా, టూల్స్ కాల్ చేసామా అని చెక్ చేసుకుంటున్నాము. ఓకే, దాన్ని రన్ చేసాము, రన్ చేసి దాని రిజల్ట్ని ఇలా రిటర్న్ చేయమంటున్నాము. ఓకే, కంపారిజన్ కాల్ అవ్వకపోతే ఇలా కంపారిజన్ కాల్ అవ్వలేదు అని ఒక మెసేజ్ రిటర్న్ చేయమంటున్నాము. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దట్. అండ్ టెస్ట్ చేయడానికి నేను ఒక టెస్ట్ వెరీ రాశాను, బట్ నేను స్ట్రీమ్ లైట్ రాశాను కాబట్టి స్ట్రీమ్ లైట్ కూడా నీకు చూపించాను. దిస్ ఈజ్ ఆల్ ద స్ట్రీమ్ లైట్ ఐ హ్యావ్ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, ఇది టెస్టింగ్ పర్పస్ అనమాట. ఇది ఎప్పుడు వాడతారు అంటే, నువ్వు స్ట్రీమ్ లైట్ అంటే ఫ్రంట్ ఎండ్ ఏమీ వాడకుండా జస్ట్ ఈ ఏజెంట్ వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయడానికి ఈ క్వెరీ అనమాట. ఓకే, ఇలా కూడా టెస్ట్ చేశాను, రిజల్ట్ బాగా వచ్చింది. యూ హ్యావ్ సీన్ దిస్. అండ్ ఈ ప్రాజెక్ట్ని నేను చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఎంసీపీ గురించి డిస్కస్ చేయడానికి. దట్ ఐ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, ఎంసీపీ అంటే ఏంటి, ఎందుకు వాడతారు, ఇదే ప్రాజెక్ట్ని తీసుకొని అక్కడ కూడా ఎంసీపీ, ఇప్పుడు నార్మల్గా నేను ఎంసీపీస్ వాడకుండా ఈ ప్రాజెక్ట్ చేశాను కదా, అక్కడ ఎంసీపీ వాడి ఎలా ప్రాజెక్ట్ చేస్తామో, ఇంకా ఎలా బెటర్గా ఎంసీపీ వాడితే ఏంటి అడ్వాంటేజ్ అండ్ బెటర్ రిజల్ట్స్ ఎలా వస్తాయో అవన్నీ నెక్స్ట్ వీడియోలో నేను మీకు డిస్కస్ చేస్తాను. ఓకే, ఐ హోప్ యూ లైక్ మై వీడియో అండ్ ప్లీజ్ సపోర్ట్ టు మీ. అండ్ మీకోసం స్పెషల్ పాడ్కాస్ట్లు కూడా రెడీ చేస్తున్నాను. దే ఆర్ సూన్ టు బీ హియర్ ఇన్ మై ఛానల్ అండ్ ఐ హోప్ యూ లైక్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి కంటెంట్ తెలుగులో నేను ఇంకా ఎన్నో ఉన్నాయి, ప్లాన్స్ చాలా ఉన్నాయి. అండ్ ఐ వాంట్ టు గివ్ మై లీక్స్, అలబ్ లీక్స్, దట్ స్టార్టప్స్ గురించి అండ్ మన రీసెర్చ్ పేపర్స్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. ఐ వాంట్ టు ప్లాన్ అండ్ ఐ విల్ మేక్ ష్యూర్ దట్ ఈ మంత్ నెక్స్ట్ మంత్లో ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఈ ఛానల్లోకి. సో ఐ వాంట్ వన్ థింగ్ ఫ్రమ్ యూ గైస్, దట్ ఈజ్ ఓన్లీ యువర్ సపోర్ట్. Please subscribe and like this video and stay tuned to my channel. Thank you very much.